ఈరోజు మేము ఉత్తరాఖండ్లో ఎంతో ప్రత్యేకత కలిగిన స్థలానికి వచ్చాము. ఈ ప్లేస్ని భవిష్యబద్రి అంటారు. ఈ స్థలం చుట్టూ చాలా ఎత్తైన కొండలు, దేవదారు వృక్షాలు, స్వచ్ఛమైన గాలి ఉంది. ఈ ప్లేస్ చూడటానికి చాలా ప్రత్యేకంగా, ఆహ్లాదంగా ఉంది. బట్ ఇక్కడికి రావడం చాలా కష్టం. ఇక్కడికి మనం అనుకుంటే రాలేము. ఇక్కడ దాకా వచ్చిన నాకు పర్సనల్గా అర్థమైంది ఏంటంటే, ఇక్కడికి అందరూ రాలేరు. ఎవరికైతే ఇక్కడికి రావాలని రాసిపెట్టి ఉంటుందో వాళ్ళు మాత్రమే ఇక్కడికి రాగలరని. ఇక్కడికి వచ్చే రోడ్డు ప్రయాణం చాలా కష్టంగా ఉంటుంది. ఒక పక్క పెద్ద పెద్ద కొండలు, ఒక పక్క లోయ. ఈ ప్రాంతమంతా అలకనంద నది పారుతూ ఉంటుంది. ఈ పర్వతాల నుంచి ఏ రాయి దొర్లి ఎప్పుడు ఎలా ఎక్కడ పడుతుందో తెలీదు. మనం వచ్చే వెహికల్ కొంచెం బ్యాలెన్స్ తప్పినా వెళ్ళి లోయలో పడుతుంది. ప్రతి మలుపులో ప్రాణం గాలిలో ఉన్నంత భయం వేస్తుంది. ఈ జర్నీలో ఎదురయ్యే ప్రతి అనుభూతిని మా మనసులో దాచుకొని మేము ఇక్కడికి చేరుకున్నాము. ఇక్కడ దాకా వచ్చిన మేము రియల్లీ బ్లెస్డ్. పూర్వం మహావిష్ణువు తపస్సు చేస్తున్న సమయంలో మహావిష్ణువు మీద మంచు పడుతుండడం గమనించిన లక్ష్మీదేవి మహావిష్ణువు మీద మంచు పడకుండా బదిరి అనే చెట్టులాగా మారిందంట. తపస్సు నుంచి బయటకు వచ్చిన మహావిష్ణువు లక్ష్మీదేవి చేసిన తపస్సును మెచ్చుకొని తన తపస్సు కన్నా లక్ష్మీదేవి చేసిన తపస్సు చాలా గొప్పదని, బద్రీ అనే పేరు మీదుగా ఈ స్థలం బద్రీనాథ్గా కీర్తించబడాలని అక్కడే మహావిష్ణువు వెలిసారంట. స్వయంగా మహావిష్ణువు తపస్సు చేయడం కారణంగా ఈ స్థలం పుణ్యతీర్థంగా కీర్తించబడుతుంది. మేము ఇప్పుడున్న స్థలం పేరు భవిష్యబద్రి, అనగా భవిష్యత్తులో బద్రీగా కీర్తించబడే స్థలం. పూర్వం ఇక్కడ ఒక శిల మీద ఒక గోమాత తన పొదుగులోని పాల మొత్తాన్ని శిల మీద కాచేసి ఇంటికి వెళ్ళేదంట. సాయంత్రానికి గోమాత దగ్గర పాలు ఉండే కాదంట. అది గమనించిన కొంతమంది జనం గోమాత శిల మీద పాలు కాచడం చూసి ఆ శిలకి ఏదో ప్రత్యేకత ఉంది అని గుడి కట్టి పూజలు చేస్తున్నారు. కాలం గడుస్తున్న కొద్దీ బద్రీనాథ్ ఆలయంలో ఉన్న మహావిష్ణువు విగ్రహానికి ఒక భుజం పల్చగా అయిపోతూ ఉంటుంది. ఆ భుజం పూర్తిగా సన్నబడి నేల తాగినప్పుడు నారాయణ పర్వతాలు కలుస్తాయంట. ఆ పర్వతాలు కలిసే సమయంలోపు భవిష్యబద్రిలో పూజిస్తున్న శిలకి మహావిష్ణువు రూపం ఏర్పడుతూ ఉంటుందంట. ఇప్పటి వరకు నారపర్వతం, నారాయణ పర్వతం దగ్గరవుతూ ఉన్నాయి. బద్రీనాథ్ ఆలయంలోని మహావిష్ణువు విగ్రహానికి ఒక భుజం సన్నబడుతుంది. భవిష్యబద్రిలో ఉన్న శిల మీద మహావిష్ణువు ఆకారం ఏర్పడుతుంది. నారపర్వతం, నారాయణ పర్వతం రెండు కలిసిన తర్వాత బద్రీనాథ్ ఆలయంలో జరుగుతున్న పూజలు భవిష్యబద్రిలో ప్రారంభమవుతాయంట. నెమ్మదిగా భవిష్యబద్రిలో పూజిస్తున్న శిలకి మహావిష్ణువు రూపం ఏర్పడుతూ 4 చేతులున్న మహావిష్ణువు రూపం వస్తుందంట. బద్రీనాథ్లో జరిగే పూజలు యథావిధిగా భవిష్యబద్రిలో జరుగుతాయంట. ఈ కారణం చేత ఈ స్థలం భవిష్యబద్రిగా కీర్తించబడుతుంది. ప్రస్తుతం మేము భవిష్యత్తులో మహావిష్ణువుగా కీర్తించబడనున్న శిలని దర్శించుకుంటున్నాము. అక్కడున్న పూజారి మాతో ఆ శిల యొక్క ప్రత్యేకత గురించి చెప్పారు. ఇప్పటి వరకు ఏర్పడిన ఒక్కొక్క ఆకారాన్ని వివరించారు. ఈ కొండల మధ్యలోంచి స్వామివారి పాదాలకి తాకుతూ నీరు పారుతూ ఉంటుంది. ఆ నీటిని మహావిష్ణువు చరణామృతం అని అంటారు. ఎవరైనా చరణామృతం కావాలని అడిగితే అక్కడున్న పూజారి అడిగిన వారికి ఇస్తారు. ఏదేమైనా ఇక్కడికి వచ్చి జరిగిన చరిత్రని తెలుసుకోవటం, జరగబోయే వాటిని తెలుసుకోవటం, వాటికి సంబంధించిన సాక్ష్యాల్ని దర్శించుకోవటం నిజంగా మాటల్లో చెప్పలేని ఒక గొప్ప అనుభూతి. నా జీవితంలో మొదటిసారి ఇన్ని విషయాలను తెలుసుకోవటం. చాలా హ్యాపీ. మా పిల్లలు మంచిగా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఫైనల్గా మనందరికి కావాల్సింది మనం ఎంత కష్టపడినా, బాధపడినా మన పిల్లలు సంతోషంగా ఉండడం. వాళ్ళ కల్మషం లేని నవ్వులు చూస్తే చాలు మన బాధ అంతా పోతుంది.